హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎవిటెడ్ తెలుగు. ఈ సిరీస్లో ఒక బిగినరు నేర్చుకోవాల్సిన బేసిక్స్ కంటెంట్ దగ్గర నుంచి డెవలప్ చేసుకుంటూ అడ్వాన్స్డ్ కంటెంట్స్ వరకు మనము డిస్కస్ చేస్తాము. వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లెర్నింగ్కి ఇంకొంచెం బూస్టింగ్ మన ఛానల్ వైపు నుంచి కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తే బేసిక్స్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్. ఈ వీడియోలో మనము అసలు స్టాక్ మార్కెట్ బేసిక్స్, ఫస్ట్ బిగినర్స్ మార్కెట్ గురించి, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ట్రై చేద్దాము ఈ వీడియో నుంచి. ఫస్ట్ అసలు వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్ అనే విషయాన్ని మనం డిస్కస్ చేసినట్లయితే, అసలు వాట్ ఈజ్ స్టాక్ అర్థమైందా? అసలు వాట్ ఈజ్ స్టాక్ అనే విషయాన్ని డిస్కస్ చేద్దాము. వాట్ ఈజ్ స్టాక్ అంటే, స్టాక్ మీన్స్ ఏ కంపెనీ. అర్థమైందా? స్టాక్ మీన్స్ ఏ కంపెనీ. ఓకేనా? మనము జనరల్గా షేర్ మార్కెట్ అని కూడా పదాన్ని వింటూ ఉంటాము. షేర్ మార్కెట్కి స్టాక్ మార్కెట్కి డిఫరెన్స్ ఇక్కడ తెలుస్తుంది. స్టాక్ అంటే ఒక కంపెనీ, ఎగ్జాంపుల్ రిలయన్స్, టాటా మోటార్స్, టాటా స్టీలు, ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి కదా, ఈ కంపెనీని మనము స్టాక్ అంటాము. ఓకేనా? దెన్ వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్? వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టర్స్, ఇప్పుడు మార్కెట్ అంటే మనకు తెలుసు కదా, అక్కడ మనకు కావాల్సిన థింగ్స్ కొనుక్కుంటూ ఉంటాము, లేదంటే అమ్మే వాళ్ళు సెల్ చేస్తూ ఉంటారు. వీటిని జనరల్గా దాన్ని మనము మార్కెట్ అంటాము. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? కంపెనీస్లో షేర్స్ని మనము అమ్మటము, కొనటము. అర్థమైందా? దాన్ని మనము స్టాక్ మార్కెట్ అంటాము. ఓకేనా? దెన్ షేర్ అంటే ఏంటి? స్టాక్ అంటే కంపెనీ అని కదా మాట్లాడుకున్నాము. దెన్ వాట్ ఈజ్ షేర్? షేర్ అంటే ఏం లేదు, ఒక కంపెనీలో ఒక పార్టీని మనము షేర్ అని అంటాము. ఓకేనా? మనం జనరల్గా మనం యూట్యూబ్లో అదే మన స్టాక్ మార్కెట్ గురించి బేసిక్స్ తెలుసుకునేటప్పుడు చెప్తుంటారు కదా, ఒక కంపెనీని నలుగురు స్థాపించారు, నలుగురిలో ఒక్కొక్కరికి ఎంత షేర్ ఉంది, 25% షేర్ ఉంది, అలా మాట్లాడుకుంటుంటాం కదా. అలాగా ఒక కంపెనీలో ఒక పోర్షన్ని లేదంటే ఒక పార్టీని మనము షేర్ అంటాము. అర్థమైంది కదా మీకు? జస్ట్ అంతే. మళ్ళీ మనం ఇంత సాగదీయకుండా కొంచెం మాట్లాడుకుంటే దాన్ని షేర్ అంటాము. ఏ పోర్షన్ ఆర్ ఏ పార్ట్ ఇన్ స్టాక్ ఆర్ ఏ కంపెనీ, దాన్ని మనము షేర్ అంటాము. స్టాక్ అంటే కంపెనీ పేరు. ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ అర్థమైందా? స్టాక్ ఎక్స్చేంజ్ అంటే, ఇప్పుడు మనం మార్కెట్ అని ఇందాక మాట్లాడుకున్నాం కదా, మనం కొంటూ ఉంటాము, అమ్ముతూ ఉంటామని. ఇప్పుడు ఈ స్టాక్స్ ఎక్కడైతే మనం కొంటూ ఉంటామో, అమ్ముతూ ఉంటామో, దీనిని జనరల్గా మనము స్టాక్ ఎక్స్చేంజెస్ అని పిలుస్తూ ఉంటాము. అర్థమైందా? మనము హర్షద్ మెహతా స్కామ్ 1992 ఉంది కదా, అక్కడ మనకి జనరల్గా మన హర్షద్ మెహతా ఒక బిల్డింగ్లో చాలామంది కలిసి అమ్ముకుంటూ అదే అరుస్తూ ఉంటారు కదా, ఈ కంపెనీ ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అని. జనరల్గా మనకి ఆఫ్లైన్లో దాన్ని మార్కెట్ అంటాము. ఇప్పుడు మనం ఆన్లైన్లో మనం డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేసుకుంటున్నాం కదా, ఈ డిమాట్ అకౌంట్ ఎలాంటిదంటే, ఇప్పుడు మనం అమెజాన్లో మనం బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కోకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మనం ఆర్డర్ పెట్టుకుంటున్నాం కదా, అలాంటివి ఇలా ఆర్డర్ పెట్టుకునేవి ఇది మన డిమాట్ అకౌంట్స్. ఈ డిమాట్ అకౌంట్స్ ఆర్డర్స్ అన్ని ఎక్కడికి వెళ్తాయి? ఎన్ఎస్సి అయితే ఎన్ఎస్సి, బిఎస్సి అయితే బిఎస్సి దగ్గరికి వెళ్తాయి. ఇప్పుడు జనరల్గా మనం ఇక్కడ ఫోన్లో ఆర్డర్ పెట్టుకునే ఎక్కడికి? ఇప్పుడు ఈ అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్, ఇది మీడియేటర్ ద్వారా మనకి షాప్ దగ్గరికి ఆర్డర్ వెళ్తుంది కదా, ఈ షాప్నే స్టాక్ ఎక్స్చేంజ్ అంటాము. ఇక్కడ చూడండి, ఎన్ఎస్సి మనకి జనరల్గా మన ఇండియాలో ఏమున్నాయి? ఎన్ఎస్సి అండ్ బిఎస్సి ఆర్ ద మేజర్ కాదు, ఆర్ ద స్టాక్ ఎక్స్చేంజెస్. బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీ ఈజ్ మానిటరింగ్ బై ద స్టాక్ ఎక్స్చేంజ్. ఈ ఎన్ఎస్సి, బిఎస్సి అనేది ఇప్పుడు మనం జనరల్గా మనం డిమాట్ అకౌంట్లో మనము కొంటూ ఉంటాము, ఏదైనా షేర్స్ కొంటూ ఉంటాము, అమ్ముతూ ఉంటాం కదా, ఈ రెండు ఎన్ఎస్సి, బిఎస్సి ద్వారా మానిటర్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఇవి అక్కడ షాప్స్ అనమాట. ఆ షాప్స్లో మనము ఈ డిమాట్ ద్వారా ఆర్డర్ పెట్టుకున్నవన్నీ ఆ షాప్స్ నుంచి మనకి మానిటర్ అవుతూ ఉంటుంది. అర్థమైంది కదా? ఇప్పుడు అసలు వాట్ ఈస్ నిఫ్టీ అనేది ఏంటని ఒకసారి డిస్కస్ చేద్దాము. నిఫ్టీ అంటే ఒక ఇండెక్స్. ఓకేనా? నిఫ్టీ మానిటర్డ్ బై ఎన్ఎస్సి. ఓకేనా? ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఎన్ఎస్సి, బిఎస్సి అని రెండు మేజర్ షాప్స్ ఉంటాయని. వాటిలో నిఫ్టీ అనేది ఎన్ఎస్సి మెయింటైన్ చేస్తూ ఉంటుంది. నిఫ్టీకి మనం ఇంకొక పేరు ఏంటి? జనరల్గా మనం బయట వినే పేరు ఏంటంటే, నిఫ్టీ 50 అని కూడా అంటాము. నిఫ్టీ 50 అని ఎందుకు అంటున్నామంటే, ఇది ఇండెక్స్ కదా, ఇండెక్స్ అంటే సూచించేది. ఏం సూచిస్తుందంటే, ఒక 50 స్టాక్స్ యొక్క ప్రైజ్ యావరేజ్ని చూపిస్తుంది. ఓకేనా? మీకు అర్థమైందా? ఏం లేదబ్బా, నిఫ్టీలో ఒక 50 స్టాక్స్ ఉంటాయి. ఈ స్టాక్స్ అన్ని ఇప్పుడు ఒక్కొక్క స్టాక్ ఒక్కొక్క ప్రైజ్లో ఉంటుంది కదా, ఈ 50 స్టాక్స్ ప్రైజ్లన్నిటిని యావరేజ్ చేస్తే ఈ నిఫ్టీ ఇండెక్స్ మనకి కనిపిస్తుంటుంది కదా. మనం నిఫ్టీలో ఆప్షన్స్ బయింగ్, సెల్లింగ్ చేస్తూ ఉంటాం కదా, ట్రేడింగ్ జనరల్గా. అక్కడ మనకి కనిపిస్తుంది కదా, 20,000 దగ్గర ఉంది, 22,000 దగ్గర ఉంది అని. ఈ 20,000, 22,000 ఏంటి అంటే, ఈ నిఫ్టీలో ఉన్న 50 స్టాక్స్ యొక్క యావరేజ్ని ఆ 20,000 to 22,000 అనేది సూచిస్తుంది. అర్థమైంది కదా? మామూలుగా నిఫ్టీ అంటే ఏం లేదబ్బా, ఎన్ఎస్సి దగ్గర మనకి ఎన్ఎస్సి నిఫ్టీని మానిటర్ చేస్తూ ఉంటుంది.
ఓకేనా. నిఫ్టీకి జనరల్గా ఇంకో పేరు ఏంటంటే నిఫ్టీ 50. ఈ నిఫ్టీ 50 ఏంటంటే 50 స్టాక్స్ ఉంటాయి. ఈ ఇండెక్స్ ఏంటంటే ఈ 50 స్టాక్స్ యొక్క యావరేజ్ ఇది చూపిస్తూ ఉంటుంది నిఫ్టీ అనేది. ఓకే, దట్స్ ఇట్. అంతే నిఫ్టీ అంటే. తర్వాత దీంట్లో మళ్ళీ మనం జనరల్గా సిఈపిఈ ట్రేడ్స్ తీసుకుంటాం కదా, అవి నెక్స్ట్ వీడియోలో ఆ బేసిక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలో జస్ట్ బేసిక్స్ గురించి మనము డిస్కస్ చేస్తూ ఉన్నాము. వీటి తర్వాత వీటిలలో ట్రేడింగ్ కాంపోనెంట్స్ ఏంటి, స్టాక్స్ ఎలా ట్రేడ్ చేయాలి, ఆప్షన్స్ ఎలా ట్రేడ్ చేయాలి, అసలు ఆప్షన్ అంటే ఏంటి, అవన్నీ మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాము. దెన్ నిఫ్టీలో 50 స్టాక్స్ ఉంటాయి కదా, ఈ 50 స్టాక్స్ వేటికి సంబంధించినవి అనే విషయాన్ని మనము ఇక్కడ మనము డిస్కస్ చేస్తే చూడండి. ఫైనాన్స్ సర్వీస్లో కొన్ని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గుడ్స్, ఇలాగా కొన్ని సెక్టర్స్ ఉన్నాయి. ఓకేనా. ఈ సెక్టార్స్లో మళ్ళీ స్టాక్స్ ఉంటాయి. ఈ సెక్టార్స్లో మళ్ళీ స్టాక్స్ ఉంటాయి కదా. ఇప్పుడు జనరల్ 50 స్టాక్స్ అని మాట్లాడుకున్నాం కదా, ఈ 50 స్టాక్స్ని డివైడ్ చేస్తే ఈ అండర్లోకి వస్తాయి. ఒక్కొక్క దాని అండర్లో కొన్ని స్టాక్స్ అలా వస్తాయి. వెయిటేజ్ ఎంత అని డిస్కస్ చేస్తే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇది దేని వెయిటేజ్ ఎంత అనేది ఇక్కడ మనము చూసుకోవచ్చు. ఇప్పుడు 50 స్టాక్స్ ఏంటి అనే లిస్ట్ మనము ఆల్రెడీ టెలిగ్రామ్లో ఇచ్చున్నాము. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే ఇక్కడ స్కానర్ని స్కాన్ చేసుకొని, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ని క్లిక్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. ఇది నిఫ్టీ 50లోని సెక్టర్స్. ఇప్పుడు 50 స్టాక్స్ ఉన్నాయి కదా, 50 స్టాక్స్ మనము తీసుకోకుండా జస్ట్ కొన్ని మేజర్ స్టాక్స్ని తీసుకున్నట్లయితే ఇవి మేజర్ స్టాక్స్. ఇప్పుడు నిఫ్టీ 50లో అన్ని స్టాక్స్ ఒకేలా మూవ్ అవ్వవు కదా. కొన్ని స్టాక్స్ కొంచెం మూవ్ అయితే చాలు ఇండెక్స్ పెరిగిపోతూ ఉంటుంది, కొన్ని స్టాక్స్ కొంచెం ఫాల్ అయినా చాలు ఇండెక్స్ పడిపోతూ ఉంటుంది. అలాంటి స్టాక్స్ ఇవి. ఓకే, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా కొన్ని స్టాక్స్, అలాంటి స్టాక్సే ఇవి. వాటి వెయిటేజ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఏ స్టాక్ ఎంత పర్సెంట్ వెయిటేజ్ ఈ నిఫ్టీ 50లో క్యారీ చేస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ వెయిటేజ్ కింద గమనించవచ్చు. ఓకేనా. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, నిఫ్టీ అనేది ఎన్ఎస్సి హోల్డ్ చేస్తుందని, బ్యాంక్ నిఫ్టీ కూడా ఎన్ఎస్సినే హోల్డ్ చేస్తుంది. ఇది కూడా ఇండెక్సే. మరి ఇది ఏం సూచిస్తుందంటే బ్యాంకింగ్ స్టాక్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇలాంటి బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ బ్యాంక్స్ యొక్క ప్రైస్ యావరేజ్ని బ్యాంక్ నిఫ్టీ సూచిస్తుంది. అర్థమైంది కదా. నిఫ్టీ ఏమో అన్ని సెక్టర్స్, మేజర్ సెక్టర్స్ యొక్క స్టాక్స్ 50 స్టాక్స్ యొక్క యావరేజ్ని చూపిస్తూ ఉన్నట్లయితే, బ్యాంక్ నిఫ్టీ ఏమో బ్యాంకింగ్ స్టాక్స్ యొక్క ప్రైస్ యావరేజ్ని మనకి చూపించేది బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఎన్ని స్టాక్స్ ఉన్నాయి? మేజర్లీ 12 స్టాక్స్ ఉన్నాయి. ఓకేనా. ఓన్లీ బ్యాంకింగ్ సెక్టర్స్, ఓన్లీ బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రమే బ్యాంక్ నిఫ్టీ చూపిస్తూ ఉంది. ఓకేనా. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ ఇవి. జనరల్గా బ్యాంక్ నిఫ్టీలో 12 స్టాక్స్ ఉంటాయి. ఈ స్టాక్స్ ఏ స్టాక్స్ ఎంత వెయిటేజ్ని కలిగి ఉన్నవి, అసలు ఏ స్టాక్స్ ఉన్నవి అనేది ఒకసారి మనం ఇక్కడ గమనించినట్లయితే, ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని స్టాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి కొన్ని స్టాక్స్ కనిపిస్తున్నాయి కదా, అండ్ ఇది వాటి వెయిటేజ్ అనమాట, ఏ స్టాక్స్ ఎంత. ఇప్పుడు మార్కెట్లో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ రెండు బ్యాంక్స్ బుల్లిష్ ఉండి, మేజర్వి కొంచెం రేంజ్ బౌండ్లో ఉన్నా కూడా ఇండెక్స్ జనరల్గా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు? అవి ఎక్కువ వెయిటేజ్ని కలిగి ఉన్నాయి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుంటే 25%, ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకుంటే నియర్లీ 25%. ఈ రెండు బాగా బుల్లిష్, మంచి స్ట్రెంత్ బ్యాంక్ నిఫ్టీకి. ఈ రెండు స్టాక్స్ బాగా బుల్లిష్గా ఉంటే ఇండెక్స్ కూడా మిగతా స్టాక్స్ని అంత కేర్ చేయకుండా పైకి వెళ్ళిపోతుంది. ఈ రెండు కొంచెం డౌన్గా ఉన్నా కూడా, మిగతా స్టాక్స్ కొంచెం స్ట్రాంగ్గా నిలబడ్డా కూడా, ఇవి వాటి స్ట్రెంత్ కంటే ఈ రెండు కలిపి మిగతా వాటన్నిటిని ఈక్వల్గా ఉన్నాయి. ఈ రెండు కలిపి 50 ఉంటే మిగతా అన్ని కలిపి 50% ఉంటాయి. అర్థమైంది కదా. జనరల్గా హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ కొంచెం బ్యాంక్ నిఫ్టీని కాపాడుతూ ఉంటాయి. మిగతా యాక్సిస్ బ్యాంక్ అనేది ఉంది కదా 10%, ఈ యాక్సిస్ బ్యాంక్ అనేది ఎప్పుడు కొంచెం నిదానంగా మబ్బుగా ఉంటుంది. ఈ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇవి మాత్రం మంచి కాన్స్ట్రిబ్యూషన్ ఇస్తాయి. ఓకేనా. ఇది బ్యాంక్ నిఫ్టీ అంటే. ఇప్పుడు మనకి కొన్ని రోజులుగా ఫిన్ నిఫ్టీ అనేది మనకి ఎక్స్పైరీ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ కూడా వచ్చిన తర్వాత, ఈ ఫిన్ నిఫ్టీ అనేది మనకి మనకి బయట కనిపిస్తూ ఉంటుంది. ఫిన్ నిఫ్టీ అంటే ఇప్పుడు నిఫ్టీ అనేది సమ్ ఆఫ్ మేజర్ సెక్టర్స్ స్టాక్స్, కొన్ని స్టాక్స్ కలిపితే నిఫ్టీ, కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ కలిపితే బ్యాంక్ నిఫ్టీ. మరి ఫిన్ నిఫ్టీ అంటే ఏంటంటే, ఇప్పుడు నిఫ్టీలో కొన్ని స్టాక్స్ ఉంటాయి ఫైనాన్స్ సెక్టర్వి, వాటిని బ్యాంక్ నిఫ్టీలోని బ్యాంకింగ్ స్టాక్స్, ఈ రెండింటిని కలిపి, అర్థమైంది కదా, ఫైనాన్స్ సెక్టర్లోని స్టాక్స్, బ్యాంకింగ్ సెక్టర్లోని స్టాక్స్ రెండు కలిపితే ఫిన్ నిఫ్టీ వచ్చింది. అర్థమైంది కదా.
వీటిలలో ఎన్ని స్టాక్స్ ఉన్నాయంటే మేజర్గా 20 స్టాక్స్ ఫిన్ నిఫ్టీలో ఉన్నాయి. దీన్ని కూడా మన ఎన్ఎస్సినే మానిటర్ చేస్తుంది. నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని, ఫిన్ నిఫ్టీని, ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి కానీ వాటిలలో ఆప్షన్ ట్రేడింగ్ లేదు కాబట్టి అవి మనం జనరల్గా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మూడిట్లలో ఆప్షన్ ట్రేడింగ్ ఉంది కాబట్టి జనరల్గా మనం బయట వింటూ ఉన్న పేర్లు ఇవి కాబట్టి వీటి గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఫిన్ నిఫ్టీ సమ్ ఆఫ్ మేజర్ స్టాక్స్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్, వీటిని చూపించేది ఫిన్ నిఫ్టీ అనమాట. దీంట్లో మేజర్గా 20 స్టాక్స్ ఉన్నాయి. ఇది కూడా ఎన్ఎస్సి మానిటర్ చేస్తూ ఉంటుంది. చూడండి, ఎన్ఎస్సి ఇప్పుడు ఫిన్ నిఫ్టీలో ఉన్న మేజర్ 20 స్టాక్స్ ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ స్టాక్స్ 10 ఉంటాయి. కింద మనకి ఇక్కడ బ్లూలో ఉన్నాయి కదా, ఇవి ఒక 10 ఉంటాయి. మీరు జనరల్గా గూగుల్లో సెర్చ్ చేసినా కనిపిస్తాయి. లేదంటే మీకు అంటే కొంచెం నాలెడ్జ్ బేస్డ్ కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకున్న పర్లేదు, లేదంటే మన టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తాను, నో ప్రాబ్లము. జస్ట్ మీకు నాలెడ్జ్ కోసము చెప్తున్నాను. ఇవి ఇక్కడ మనకి బాక్స్లో ఉన్నాయి కదా, ఈ బాక్స్లో ఉన్నాయి మేజర్గా ఎక్కువ వెయిటేజ్ కలిగి ఉన్నాయి ఫిన్ నిఫ్టీ ఇండెక్స్లో. కింద కొన్ని ఉన్నాయి కదా, ఇప్పుడు ఎస్బీఐ కార్డ్స్ అనేది కూడా మనం రెగ్యులర్గా వింటూ ఉంటాము. ముత్తూట్ ఫైనాన్స్, ఇలాంటి మనం జనరల్గా వింటూ ఉన్న స్టాక్స్లే, మంచి స్టాక్సే. కానీ ఈ పైన బాక్స్లో 10 ఉన్నాయి కదా, బ్యాంక్ సెక్టర్స్ అండ్ బజాజ్ ఫైనాన్స్. ఇవి మనకి బజాజ్ ఫైనాన్స్ అయితే మంచి స్టాక్. ఇలాంటి స్టాక్స్ కొన్ని ఇవి ఎక్కువ వెయిటేజ్ని కలిగి ఉన్నాయి. ఓకేనా, ఫిన్ నిఫ్టీలో. ఇప్పుడు మనం ఎన్ఎస్సి గురించి మొత్తం మాట్లాడుకున్నాము. ఎన్ఎస్సి అంటే ఒక స్టాక్ ఎక్స్చేంజ్ అని. దాంట్లో నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీలో ఏమేమి స్టాక్స్ ఉంటాయి, ఏమేమి సెక్టర్స్ ఉంటాయి, ఏ ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీలో ఏమేమి స్టాక్స్ ఉన్నాయి, ఏ స్టాక్కి ఎంత వెయిటేజ్ అన్నది, ఫిన్ నిఫ్టీలో ఏ స్టాక్స్ ఉన్నాయి, ఏ స్టాక్స్లో ఎంత వెయిటేజ్ అనే విషయాన్ని డిస్కస్ చేసాము. ఇప్పుడు బిఎస్సి, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా హర్షద్ మెహతా స్కామ్ వీడియోస్లలో మనకి జనరల్గా మెయిన్ కనిపించేది బిఎస్సి. డైలాగ్ కూడా ఉంటుంది కదా, ఎంతవరకు బిఎస్సి ఉంటుందో అంతవరకు హర్షద్ మెహతా పేరు కనిపిస్తూ ఉంటుందని. అది ఆ స్టాక్ ఎక్స్చేంజ్ని మనం బిఎస్సి అంటాము. ఇది ఓల్డెస్ట్ అనమాట, చాలా పాతకాలం నుంచి 1875 నుంచి ఉంది. ఇక్కడ దాని హిస్టరీ ఉంది. అండ్ బిఎస్సిలో ఇప్పుడు రీసెంట్గా ఆప్షన్ ట్రేడింగ్ తీసుకొచ్చారు, కానీ కొన్ని మంత్స్ ముందు నుంచి కూడా ఇప్పుడు బిఎస్సిలో మనకి ఈ ఆప్షన్ ట్రేడింగ్ లేదు. అందుకని ఇది కొంచెం డల్గా ఉంటుంది. ఎన్ఎస్సి పేరు మనకి బాగా వినిపిస్తూ ఉంటుంది. కొంచెం ఈ కోవిడ్ కంటే ముందు మనకి బిఎస్సి పేరు న్యూస్ పేపర్లలో బాగా కనిపించేది. ఎక్కువ మనకి న్యూస్ పేపర్లో మనకి ఈ ఒక కాలం మొత్తం వచ్చేది ఈ స్టాక్ మార్కెట్ గురించి. ఆ కాలంలో ఎక్కువ బిఎస్సి పేరే ఉండేది, ఎందుకంటే మేజర్ స్టాక్ ఎక్స్చేంజ్లో బిఎస్సిలోనే జరిగేది. ఓకేనా, అప్పుడు ఎన్ఎస్సి ఉండేది అంత. కాకపోతే ఈ ఎన్ఎస్సి దేనికి ఎక్కువ కనిపిస్తుందంటే ఆప్షన్ ట్రేడింగ్లో ఎన్ఎస్సి బాగా కనిపిస్తుంది. జస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్లో స్టాక్ షేర్స్లో, కంపెనీ షేర్స్లో బిఎస్సి బాగా వినిపించేది. ఓకేనా, రీసెంట్గా దీంట్లో ఇప్పుడు ఆప్షన్ ట్రేడింగ్ వచ్చింది. అంతకుముందు దీంట్లో ఆప్షన్ ట్రేడింగ్ ఉండేది కాదు జనరల్గా. అందుకని మనకి బిఎస్సి కంటే ఎన్ఎస్సి బాగా తెలుస్తూ ఉంటుంది. ఓకేనా, ఇది చాలా పెద్ద ఎక్స్చేంజ్ అండ్ ఏసియాలో వరల్డ్లో కూడా మంచి ఒక పేరున్న ఎక్స్చేంజ్ అనమాట. వీటిలలో ఆప్షన్ ట్రేడింగ్ అంటే మనం ట్రేడ్ చేసే సెగ్మెంట్స్ ఏంటి, ఆప్షన్ ట్రేడింగ్ ఎలా చేయాలి, అవన్నీ మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుంటాము. ఇంతవరకు మన వీడియోస్ని ఎవరైనా చూసినట్లయితే అండ్ ఎవరికైనా మన కంటెంట్ నచ్చినట్లయితే మనకు ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిరీస్లో మనకి బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు మనకి టెక్నికల్ నాలెడ్జ్తో పాటు మంచి వీడియోస్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీ నాలెడ్జ్ ఇంకొంచెం గెయిన్ అవుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దట్స్ ఇట్, థ్యాంక్ యూ.